వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో. అండ్ సండే ఎర్లీ మార్నింగే నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి బయటకు వెళ్దాంలే అంటే, సరే ఏముంటుందిలే అని లేచి నైట్ డ్రెస్తోనే బయటకు వచ్చా. సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు. సర్ప్రైజ్ అంటే ఏముంటుందిలే అని అనుకున్నా, బట్ నిజంగానే సర్ప్రైజ్ ఇచ్చాడు. యాక్చువల్లీ తను నన్ను ట్యాంక్ బండ్ తీసుకెళ్తున్నాడు, ఏముంటుందిలే అనుకున్నా. బట్ అక్కడ నెక్లెస్ రోడ్లో అయితే ఎవ్రీ సండే డాగ్ షో జరుగుతుందంట. సో తనైతే నన్ను సర్ప్రైజ్ చేయడానికి డాగ్ షోకి తీసుకెళ్ళాడు. డాగ్ షో అంటే ఏముండదు, ఎవరెవరైతే వాళ్ళ పెట్స్ని పెంచుకుంటారో వాళ్ళందరూ వాళ్ళ పెట్స్ని తీసుకొస్తారు వాకింగ్కి. సో పెట్స్ లేని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి వాటిని చూసి ఎంజాయ్ చేయవచ్చు. మనకి పెట్స్ అంటే భయం లేకపోతే వాటిని పట్టుకోవచ్చు, వాళ్ళు ఎవ్వరేమనరు. సో మన ఇంట్లో పెట్స్ లేకపోయినా, మన పేరెంట్స్ ఎలో చేయకపోయినా, సో మనకి పెట్స్ని పట్టుకోవాలి అని అనుకుంటే మీరు ఏదో ఒక సండే ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అక్కడికైతే వెళ్ళండి. అలానే నన్ను కూడా తీసుకెళ్ళాడు. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు తనకి చెప్పాను. అండ్ నేను ఎక్కడ స్ట్రీట్ డాగ్స్ అయినా సరే ఎక్కడ కనిపించినా నేను దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉంటాను. సో అది చూసి నాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని ఒక థాట్తో తనైతే నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. అన్ని డాగ్స్ని ఒకేసారి చూసేసరికి నా హ్యాపీనెస్ అయితే చెప్పుకోలేకపోయాను. సో నా అన్ని వీకెండ్లో కన్నా ఇది ఒక బెస్ట్ వీకెండ్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను అక్కడ ఉన్న చాలా పెట్స్ని పట్టుకున్నాను, చాలా టైం స్పెండ్ చేశాను అక్కడ వాటితో. అండ్ మీకు కూడా ఒకవేళ వెళ్ళాలనిపిస్తే సండే మార్నింగే నెక్లెస్ రోడ్లో ఈ డాగ్ షో జరుగుతుంది. సో మీరు కూడా అక్కడికి వెళ్ళి వాటితో టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ డాగ్ షో ఒకటే కాకుండా డాగ్స్ని సేల్ కూడా చేస్తారు, కొన్ని డిఫరెంట్ బ్రీడ్స్. అండ్ కొంచెం తక్కువ అమౌంట్లో అయితే అక్కడ సేల్ చేస్తారు. మీరు కొనుక్కోవాలనుకున్నా సరే మీరైతే ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్తే మనకి డాగ్స్ కూడా అక్కడ అమ్ముతారు, కావాలంటే మనం అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ నేను ఎప్పుడు నా స్నోని మిస్ అవుతా అని చెప్తాను కదా, సో అక్కడ సేమ్ స్నోలానే ఒక కుక్క పిల్ల అయితే కనిపించింది నాకు. నేనైతే దాంతో చాలాసేపు ఆడుకున్నాను, చాలా వీడియోస్ తీసుకున్నాను. దాని పిలకలు చాలా క్యూట్ ఉన్నాయి, సేమ్ స్నోలానే ఉంది. నేనైతే స్నోని చాలా మిస్ అయ్యాను. నేను అదే విషయం తనకు చెప్పాను. సో అందుకని నన్ను అయితే ఆ ప్లేస్కి తీసుకెళ్ళాడు. తను అక్కడికి తీసుకెళ్ళినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకైతే ఏ గిఫ్ట్స్ అవసరం లేదండి. నేను హ్యాపీగా ఉండాలంటే ఒక డాగ్ నా పక్కన ఉంటే చాలు. మనుషుల కన్నా డాగ్సే చాలా బెటరు. సో నేనైతే ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా లైఫ్లో ఒక మంచి సర్ప్రైజ్ అంటే ఇదే. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ వాటితో ఆడుకొని టైం స్పెండ్ చేసి నా నా మైండ్ అంతా ఫుల్ హ్యాపీనెస్తో అయితే మళ్ళీ నేను రిటర్న్ మా ఇంటికైతే వెళ్ళాను. అంతా నచ్చింది నాకు ఆ వీకెండ్. సో నేను చెప్పినట్టు నా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటా అని చెప్పా కాబట్టి నా లైఫ్లో ఇది చాలా బెస్ట్ మెమరీ. సో అందుకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళండి. మనకి మైండ్ బాగాలేనప్పుడు, మనం వేరే ఆలోచిస్తున్నప్పుడు మనం డాగ్స్తో ఉంటే మన మైండ్ సెట్ ఖచ్చితంగా మారుతుంది, ఒక రిఫ్రెష్మెంట్ అనేది వస్తుంది. సో నాకు కూడా నేనున్న సిచ్యువేషన్స్లో, నేనున్న బిజీ లైఫ్లో నాకైతే డాగ్ అనేది ఒక రిలీఫ్. నేనైతే డాగ్స్ మించిన హ్యాపీనెస్ లేదని ఫీల్ అవుతా. నాకు డాగ్స్ అంటే అంత ఇష్టం. బ్రీడ్ డాగ్స్ అని ఏం లేదండి, నాకు స్ట్రీట్ డాగ్స్ అన్న చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఎక్కడ డాగ్స్ కనిపించినా ప్రతిసారి ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను. సో మీకు కూడా ఎక్కడైనా స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తే కొంచెం ఫుడ్ అయితే పెట్టండి. దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ రిక్వెస్ట్. సో నేనైతే నా సండేని ఇలా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేనైతే తనకి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను. అండ్ డాగ్ షో అనే కాదు, నాకు కుక్కలంటే ఇష్టం అని చెప్పి తను చాలాసార్లు నాకు కుక్క పిల్లని కూడా తెచ్చిచ్చాడు. యాక్చువల్లీ తను కూడా డాగ్స్ సేల్ చేస్తూ ఉంటాడు. సో నాకు ఎప్పుడైనా సాడ్ అనిపించినప్పుడు, నాకు బాధగా అనిపించినప్పుడు నేను ఎక్కువ మనుషులతో మాట్లాడను. నా పక్కన ఒక డాగ్ ఉంటే చాలు అనుకుంటాను. ఎందుకంటే డాగ్స్ మనుషుల్లా హర్ట్ చేయవు. సో అందుకనే నేను నా సాడ్ సిచ్యువేషన్లో కూడా ఒక డాగ్ ఉంటే చాలు అనుకుంటాను. ఇంకా నేను అక్కడ డాగ్స్తో ఆడుకొని టైం స్పెండ్ చేసి
ఇంకా రిటర్న్ రూమ్కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాను. నాకు అక్కడి నుంచి రావాలనిపించలేదు, బట్ ఇంక వెళ్ళాలి కాబట్టి నేనైతే రూమ్కి స్టార్ట్ అయిపోయాను. వాళ్ళ డాగ్ని వాళ్ళకి ఇచ్చేసి నేను ఇంక రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా అక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళే దారిలో నా హాస్టల్ దగ్గర నాకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంది. అక్కడ ఎగ్ దోశ చాలా బాగుంటుంది. నాకు కూడా తెలియదు, ఇంతకుముందు హాస్టల్లో ఉండేటప్పుడు నా ఫ్రెండ్ తీసుకెళ్ళారు అక్కడికి. సో ఇంకా అది టేస్ట్ చేద్దామని మేమైతే అక్కడికి వెళ్ళాను. నాకైతే హ్యాపీనెస్తో టమ్మీ ఫిల్ అయిపోయింది. బట్ నా ఫ్రెండ్ వచ్చాడు కదా, నాకంత సర్ప్రైజ్ చేసినందుకు వాడికి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయినా తినిపించాలని నేనైతే వాడిని అక్కడికి తీసుకెళ్ళాను. సో ఇంకా అక్కడికి వెళ్ళి యమ్మీ ఆ ఎగ్ దోశ తినేసి మేమైతే మా వీకెండ్ని ఇలా కంప్లీట్ చేసాం. హోప్ యూ లైక్ ఇట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.